అబద్ధాలు, అబద్ధాల మీద కోటలు కట్టుకుంటూ గత ముఖ్యమంత్రి చేసిన పనులన్నీ తన ఖాతాలో వేసుకుంటూ ఇంత నీచానికి ఎవరైనా గతంలో పాల్పడ్డారంటే కానీ, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఆత్మగౌరవం ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకి కూడా కొంచెమైనా సరే బిడియం ఉంటుంది. అరే ఇది వాళ్ళు చేసింది కదా, మేమెందుకు చెప్పుకోవాలి అని. అలాగే ఇది అబద్ధం కదా, మనం ఏం చేస్తున్నాము, ఇలా రాజకీయం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి అబద్ధాలన్నీ ప్రచారం చేస్తున్నాం. ఎవరి మీద చేస్తున్నామంటే అదిగో సాక్షాత్తు మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా పూజించేటువంటి మహాదేవుడు ఆయన, కలియుగ స్వామి, ఆయన కలియుగ వెంకటేశ్వర స్వామి. ఆయన ప్రసాదం మీద ఇంత నీచంగా మీకు నోరా లేకపోతే తాటి మట్ట కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఆ తాటి మట్టలో కూడా వర్షం కురిస్తే శుభ్రంగా అయిపోతాయి, ఎంత పచ్చ కళకళ్ళాడతాయి. కానీ ఒక భయంకరమైన కంపు కొడుతున్నటువంటి నోళ్ళు పెట్టుకొని నువ్వు, నీ కొడుకు, నీ బానిస పవన్ కళ్యాణ్, మీ ముగ్గురు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ధ్వంసం చేసి పడేస్తున్నారు. మిమ్మల్ని ఏమని పిలవాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఏ భాషతో మిమ్మల్ని వాడాలరా రాను కూడా అనాలనిపిస్తూ ఉంది. అంత బాధ కలుగుతూ ఉంది మీరు చేసిన ఎదవ పనులు చూస్తూ ఉంటే. ఏంటి ఒక్క సిగ్గులేదా చంద్రబాబు? 80 ఏళ్ళు వచ్చినాయి నీకు. ప్రతి ఒక్కడికి జీవితంలో ఎక్కడో చోట పశ్చాత్తాపం అనేది ఉంటుంది కదా. ఎక్కడో చోట నేను ఈ తప్పు చేశాను, నేను ఇప్పుడైనా సరే పశ్చాత్తాపడి ఆ దేవుడికి నేను క్షమాపణ చెప్పుకోకపోతే నాకు జీవితమే ఉండదు అని చెప్పాను. ప్రతి ఒక్కడికి కలుగుతుంది ఎక్కడో చోట. కానీ నీకు 80 ఏళ్ళు వచ్చింది, ఇప్పటికేమో అసలు మైండ్ లేకుండా పోతున్నావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావట్లేదు. ఎవరో కట్టిన బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకొని ఇది నాది అంటావు, అక్కడికి వెళ్ళి దావోస్ వెళ్ళి ఏదో అబద్ధాలు ప్రచారం చేస్తావు, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అంటావు. ఇది నీ మైండ్, నీ పరిస్థితి ఇది. అలాంటి నువ్వు ఇప్పటికి కూడా కనీసం పశ్చాత్తాపం లేకుండా నీ అబద్ధాలు అనేటువంటి దాన్ని కంటిన్యూ, ఇదొక నిఘంటువులాగానో లేకపోతే ఒక గ్రంథ రచనలాగానో నువ్వు కంటిన్యూ చేస్తూనే ఉన్నావు. ఇప్పటికి కూడా నీ పాపం పండే రోజు దగ్గరకు వచ్చిన చంద్రబాబు, నువ్వే కాదు నీ కొడుకు, నీతో పాటు ఉన్న నీ బానిస పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి రాబోతోంది. నిజం చెప్తున్నాం మేము. ఎందుకంటే ఈరోజు సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్టు, సుప్రీంకోర్టు ఆ రోజే మొట్టికాయలు వేసి నేను ప్రశ్నలు వేసింది. స్వయంగా ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అయి ఉండేటువంటి నువ్వు ఎలా మాట్లాడతావు, నువ్వు ఈ విధంగా నువ్వు ఆరోపణలు ఎలా చేస్తావు, ఇంతవరకు రిపోర్ట్ లేకుండా ఎలా మాట్లాడతావని. ఎప్పటిది నెయ్యి నువ్వు ఇచ్చినటువంటి బోలే బాబా, నువ్వు పర్మిషన్ ఇచ్చిన వాడే కదా, ఆడు సప్లై చేసింది. పైగా ఎప్పుడు ఇది టెస్ట్కి వచ్చింది, జూన్లో కదా, అంటే నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కదా. అది వచ్చిన 4 నెలలకు నువ్వు అనౌన్స్ చేస్తావా?